మారుమూల గ్రామం, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ పరిస్థితులు, అవకాశాలు తక్కువ కానీ కళ మాత్రం చాలా పెద్దది. చిన్నప్పటి నుంచి విన్న ప్రతి పాటను పాడుకుంటూ సంగీతాన్ని తన ప్రపంచంగా చేసుకుంది. ఒకవైపు చదువుకుంటూ మరోవైపు సెలవు రోజుల్లో కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు అండగా నిలబడింది. ఎన్ని కష్టాలు వచ్చినా తన కళను మాత్రం వదలలేదు. ఆ పట్టుదలే ఆమెను మ్యూజిక్ రియాలిటీ షో వేదిక వరకు తీసుకెళ్లింది. కష్టపడితే సాధ్యం కానిది ఏమీ లేదని నిరూపిస్తోంది కర్నూలు జిల్లాకు చెందిన సింగర్ పార్వతి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి గుర్తుండే ఉంటుంది. సరిగమప షోలో ఊరంతా వెన్నెల మనసంతా చీకటి పాట పాడి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న గాయని పార్వతి. ఓ మ్యూజిక్ రియాలిటీ షోతో మొదలైన ఆమె పాటల ప్రస్థానం ఇప్పుడు సినిమాల దాకా చేరుకుంది. ఈ విజయం అంత సులువుగా రాలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకుంది పార్వతి. కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామానికి చెందిన పార్వతి రైతు కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే పాటలంటే మక్కువ. ఎక్కడైనా పాట వినిపిస్తే చాలు, నేర్చుకోకుండా ఉండేది కాదు. అలా సరదాగా మొదలైన ఆ అలవాటే జీవిత లక్ష్యంగా మారింది. సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే బోల్ బేబీ బోల్ కార్యక్రమం ఆడిషన్స్ కు వెళ్లింది. అక్కడ ఆమె పాడిన తీరుకి ముచ్చట పడిపోయిన నిర్వాహకులు శిక్షణ తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఆ సూచన మేరకు 2018లో తిరుపతిలో టీటీడీ మ్యూజిక్ కాలేజీలో చేరింది. అక్కడి నుంచే అసలైన సంగీత ప్రయాణం మొదలైంది. పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రమ పవిత్రం. మ్యూజిక్ కాలేజీలో చేరకముందు తోచినట్టుగా పాడుకునేది పార్వతి. కానీ సంగీత కళాశాలలో చేరిన తర్వాత అక్కడ శిక్షణకు అలవాటు పడటానికి కాస్త సమయం పట్టింది. ఇబ్బందులు ఎదురైనా సరే పట్టుదలతో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారని అంటోంది పార్వతి. టీటీడీ ఛానల్లో అన్నమయ్య కీర్తనలు పాడే అవకాశం కూడా వచ్చింది. అయితే కరోనా సమయంలో కొంత ఇబ్బందులు తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కూలీ పనికి వెళ్లాల్సి వచ్చింది. అయినా సాధన చేయడం మానలేదు. 2022లో సరిగమప ఆడిషన్స్ కు అనుకోకుండా వెళ్లినా అవకాశం రావటం జీవితంలో మరిచిపోలేని క్షణమని చెబుతోంది పార్వతి. కరోనా హాలిడేస్ వచ్చాయి, అప్పుడు బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన టైంలో కూడా నేను గుంటూరుకి వెళ్తాము వలస పనికి. అలా బ్రేక్ ఉంది కదా, ఎందుకు టైం వేస్ట్ అన్నట్లు నేను పనికి వెళ్ళాను. సరిగమప ఆడిషన్స్ జరిగాయి నార్మల్గానే. ఇంకా నాకు విసుకొచ్చిపోయింది, ఎందుకులే ఇంకా మనం బాగా సంగీతం నేర్చుకునే తర్వాత ప్రయత్నిద్దాం ఎందుకు అన్నట్లుగా నేను గమ్మునున్నా. అంటే మా క్లాస్ నుంచి మా కాలేజీ తరపు నుంచి అందరు వెళ్ళారు ఆడిషన్స్కి. మా గురువు గారు వచ్చేసి నువ్వెందుకు వెళ్ళట్లేదు, నువ్వు బాగా పాడుతావు కదా అనేసి అన్నారు. ఇంకా అలా చెప్పంగానే మా గురుగారు చెప్పారు కదా అనేసి నేను వెళ్ళాను. లాస్ట్లో వెళ్ళని నేనే సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ సెకండ్ థర్డ్కి మేము కాల్ చేస్తాము, అప్పుడు మీరు హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది అనేసి అన్న. మ్యూజిక్ రియాలిటీ షో సరిగమపలో తన ప్రతిభకు మెచ్చి జడ్జీలు ఏం కావాలని అడగ్గా ఊరికి బస్సు సౌకర్యం కావాలి అని అడిగింది పార్వతి. అలా తన పాటల ద్వారా ఊరికి బస్సు తీసుకొచ్చి అందరి ప్రశంసలు అందుకుంది. సరిగమప ఇట్లా ఆడిషన్స్ జరిగింది అంతే, ఎవరి సపోర్టింగ్ నుంచి వెళ్ళలేదు. ఆడిషన్స్ జరిగింది, నేను సెలెక్ట్ అయ్యాను. సెకండ్ థర్డ్ అయిపోయింది, స్క్రీన్ పైన అయిపోయింది. ఆ టైంలోనే ఇట్లా సార్ అడగడం, నేను బస్సు అడగడం ఫుల్ వైరల్ అయిపోయింది. రెండు సాంగ్స్ అయిపోయి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఊరికి స్మిత మేడం గారు వచ్చారు. బస్సు ఓపెనింగ్ చాలా సెలబ్రేషన్ పెద్దగా గ్రాండ్గా జరిగింది. అంత అయిపోయింది. తర్వాతకి మా ఊరికి బస్సు వస్తుంది. రోజుకి 3 times తిరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. ఇంకా మా ఊరు పక్కల వాళ్ళు అంటే అమ్మాయి మంచి పని చేసింది, బస్సు వేయించింది. అంత డబ్బులు లేని ఫ్యామిలీ అయినా కూడా అలా ఆలోచించడం ఆశమాశ కాదు. సో నేనంటే ఏంది డబ్బుల కోసరం కాదు, పేరు కోసరం కాదు, మనసులో నాకు అనిపించింది నేను చేసేసాను. ఇప్పటి వరకు పలు వెబ్ సిరీస్, సినిమాల కోసం దాదాపు 10 పాటలు పాడింది పార్వతి. మ్యూజిక్ స్కూల్ ప్రారంభించి 20 మందికి పైగా విద్యార్థులకు సంగీత పాఠాలు నేర్పిస్తోంది. భవిష్యత్తులో ఇంకా మంచి పాటలు పాడి గాయనిగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకుంది పార్వతి. తిరుపతిలో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. రికార్డింగ్స్, ఆల్బమ్ సాంగ్స్, యూట్యూబ్లో సాంగ్స్, షూటింగ్స్, అలా ఈటీవీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నిట్లకి వెళ్ళాను. ఈ అమ్మ నాన్నకు ఎన్నలేని పేరు వచ్చింది 2 రాష్ట్రాలకి. ఎక్కడికి వెళ్ళినా ఇదే హైదరాబాదే కాదు, వైజాగ్, రాజమండ్రి,
ఎక్కడికి వెళ్ళినా నన్ను నార్మల్ ఊర్లో వెళ్ళినా కూడా గుర్తుపడతారు. అది చాలు నాకు. మా అమ్మ నాన్నకు మంచి పేరు వచ్చింది. వాళ్ళకు నేనంటే నా టాలెంట్ ఏదో ఎప్పుడోసారి చూపిస్తానని చెప్పాను మా అమ్మకు. అది నేను నెరవేర్చినందుకు సో హ్యాపీ. మారుమూల గ్రామం నుంచి వచ్చి పాటతో గుర్తింపు సంపాదించడమే కాదు, తన ఊరి కోసం బస్సు తెప్పించి అందరి మనసులు గెలుచుకుంది పార్వతి. భవిష్యత్తులో ఇంకా గొప్ప సింగర్గా ఎదిగి కుటుంబానికి, గ్రామానికి గర్వకారణం కావాలని కోరుకుంటోంది ఈ యువగాయని.